హాఫ్ సారీ ప్లాన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఇది సెట్ చేసుకోవాలి. ఇంకా ఈరోజే సెట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే రేపు మళ్ళీ పూజ, మళ్ళీ ఇది అంతా హడావిడి అయిపోతుంది. అందుకని ఇంకా ఇప్పుడే సెట్ చేసుకుంటా. అండ్ నేను లాంగ్ వీడియో పెట్టి కూడా 1 month పైగా అయిపోయింది నేను లాంగ్ వీడియో పెట్టి. సో నేను ఉగాది రోజు కంటెంట్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు అవ్వలేదు. సో ఈ హాఫ్ సారీ రేపు శ్రీరామనవమి ఉంది కాబట్టి ఇది నేను కట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడే నేను ఇది పిన్స్ అన్నీ పెట్టుకుంటే రేపటికి కొంచెం ఈజీ అవుతుంది. డైరెక్ట్గా ఇంకా ఓని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది యాక్చువల్లీ, అందుకే లాంగ్ వీడియో పెట్టాలి అనుకుని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగింగ్. సో లాస్ట్ వీడియో ఎప్పుడు జాన్లోనో ఎప్పుడో పెట్టాను లాస్ట్, అంతే ఫెబ్లోనో, ఐ డోంట్ రిమెంబర్. బట్ యా, నేను షార్ట్స్లో అయితే యాక్టివ్గా ఉన్నాను. కాకపోతే నాకు లాంగ్ వీడియోసే బెటర్, ఎందుకంటే షార్ట్స్ నా వల్ల కాదు ఆ 1 minute ఎడిట్ చేయడం. నేను అసలు మాట్లాడేదే చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నాకు లాంగ్ వీడియోసే బెటర్. ఎందుకంటే షార్ట్స్లో కూడా నేను ఎంత 1 minuteకి నేను ట్రిమ్ చేసినా నా ఫుటేజ్ మామూలుగా అయితే 14 minutes, కొన్నిసార్లు అయితే 7 minutes, 10 minutes, కొన్నిసార్లు. సో నాకు లాంగే బెటర్ షార్ట్ కన్నా, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సో ఏదైనా మేకప్ వేసుకున్నా ఏం చేసినా నేను ఎక్కువసేపు చేస్తూ ఉంటాను. సో లాంగ్ వీడియోస్ అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను యూట్యూబ్ కూడా. సో కొంచెం అలా నేర్చుకుంటాను నేను కూడా. చాలా డ్రైగా ఉంది హెయిర్ అంతా. ఆయిల్ పెట్టేసి ఇంకా రేపు హెడ్ బాత్ చేస్తా. అండ్ ఇప్పుడు ఈ హాఫ్ సారీ సెట్ చేసుకుందాం. కొంచెం పెద్దది వస్తుంది, ఎందుకంటే ఇది లోనికి పెడితే మళ్ళీ ఇది బాగా కనబడట్లేదు ఇది, అందుకనే ఇంకా ఇలా పెట్టాల్సి వచ్చింది. అండ్ దట్టు నాకు ఇలా సైడ్కి ఇలాగా కనబడితే నాకు నచ్చదు. సో అందుకే కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది కదా, నీట్గా కనబడుతుంది. సో రేపు టెంపుల్కి వెళ్తాను కాబట్టి బాగుంటుంది. నేను కలర్ యూజ్ చేస్తున్నా బీ బ్లంట్. సో ఇది చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్. సో మనకి ఇది షాంపూ టైప్ అనమాట. మనం జస్ట్ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇది మనం ఒకటి ఇలా గ్లాస్ బౌల్లో వేసుకొని ఇందులోనే కలర్, షైన్ టానిక్ అన్నీ ఇందులోనే మిక్స్ చేసి ఉంటారనమాట. సో ఈ ప్యాకెట్లోనే అన్నీ వస్తాయి. సో ఇలా ఇది గ్లౌజెస్ అనమాట. సో ఇది వేసుకొని అప్లై చేసుకోవడమే. సో నాకు హెయిర్ బ్లాక్గా ఉంటే నచ్చదు, అందుకే నేను కలర్స్ యూస్ చేస్తా. సో నేను బీ బ్లంట్లో చాలా కలర్స్ యూస్ చేశాను. బ్రౌన్ ఒకటి, బర్గండీ ఒకటి, తర్వాత హనీ గోల్డెన్ బ్రౌన్ ఒకటి కూడా యూస్ చేశాను. అండ్ లాస్ట్ టైం అయితే నేను హనీ గోల్డెన్ బ్రౌన్ యూస్ చేసా. అండ్ ఇక్కడైతే ఇప్పుడు చాక్లెట్ డార్క్ బ్రౌన్ ఎక్కువ నేను యూస్ చేసింది ఏంటంటే బర్గండీ. నాకు రెడ్గా ఉంటే హెయిర్ చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు గ్లౌజెస్ వేసుకొని హెయిర్ అప్లై చేసేస్తున్నాను.
ప్రొడక్ట్స్ అనమాట. సో ఎప్పుడు నేను ఈ ప్రొడక్ట్సే రెగ్యులర్గా కొంటూ ఉంటా. లైక్ స్టాక్ అవుట్ అయిపోయిన వెంటనే నేను స్టాకింగ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే బాడీ వాష్. నేను ఈ బాడీ వాష్ ఒక 2 years నుంచి వాడుతున్నాను. అండ్ ఇదేంటంటే మామా ఎర్త్ చార్కోల్ బాడీ వాష్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మింట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా. సో ఇది చార్కోల్ అండ్ మింట్ రెండు ఉంటాయి. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ బాడీ కూడా చాలా స్మూత్గా అవుతుంది. రాదు స్మెల్, చాలా సటిల్ స్మెల్ వస్తూ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది మనకి. సో ఎవరికైనా బాడీ సెన్సిటివ్ లేదు, మాకు ఏ బాడీ వాష్ అయినా పడుతుంది అంటే డెఫినెట్గా మామా ఎర్త్లో ఈ చార్కోల్ బాడీ వాష్ తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఏం రాదు, సటిల్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మామా ఎర్త్లోనే ఉప్టన్ బాడీ స్క్రబ్. మీట్లో ఏదైనా స్క్రబ్ చూస్తున్నాము అంటే డెఫినెట్గా ఈ మామా ఎర్త్ స్క్రబ్ కొనుక్కోండి. ఇది ఉప్టన్ బాడీ స్క్రబ్ అనమాట. ఆల్రెడీ నేను వాడుతున్నాను ఇది. సో నేను వీక్లీ 2-3 times వాడతాను, రెగ్యులర్గా అయితే యూజ్ చేయను. అండ్ ఇందులో ఉన్న క్రిస్టల్స్, సో మీ దగ్గర నుంచి చూపిస్తా. ఇందులో క్రిస్టల్స్ అలాగ ఉంటాయన్నమాట. సో అవేమి మనకి ర్యాష్గా అనిపించవు. మీకు మరీ సెన్సిటివ్ స్కిన్ ఉంది బాడీ అంటే అప్పుడు మీరు కొంచెం ఆలోచించి యూజ్ చేయండి. లేదు మాకు సెట్ అవుతుంది ఎలాగైనా పర్లేదు, మాకు ర్యాషెస్ ఎక్కువ రావు అనుకుంటే ఇది ట్రై చేయండి. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా నేను ఒక 2-3 years నుంచి వాడుతున్నా. 2003 నుంచి ఇది నేను వాడుతున్నాను. సో బాడీ స్క్రబ్స్లో బెస్ట్ బాడీ స్క్రబ్. ఇంకా మీకు హై ఎండ్లో కావాలి అనుకుంటే మామా ఎర్త్, కొంతమందికి మామా ఎర్త్ నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళకి డవ్లో బాగుంటాయి బాడీ స్క్రబ్స్. మీరు డవ్ అయినా ట్రై చేయండి. డవ్లో పింక్ కలర్ డబ్బా వస్తుంది, అది ట్రై చేయండి. అది చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ నేను యూజ్ చేశాను, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇది నాకు నచ్చి ఇది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో బాడీ స్క్రబ్స్ ఎవరికైనా అలవాటు ఉంది బాగా అంటే ఇది కొనుక్కోండి. సో క్రీమీగా ఉంటుందన్నమాట టెక్స్చర్. సో బాడీ స్క్రబ్స్ ఎవరైనా ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే ఇది తీసుకోండి. ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది రాసుకున్న వెంటనే మనకి స్కిన్ కూడా స్మూత్ అవుతుంది అనమాట. సో ఇది నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ, చాలామందికి అండర్ ఆర్మ్స్ స్మెల్లీగా ఉంటాయి అన్నమాట బికాస్ ఆఫ్ స్వెట్. ఆర్డర్ని మీరు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు కదా, అలాంటి స్మెల్ వస్తాయి మన దగ్గర. సో పక్క వాళ్ళు కూడా చాలా అన్ఈజీగా ఫీల్ అవుతారు మన దగ్గర అలా స్వెట్ స్మెల్ వస్తే. సో దానికి ఏంటంటే నేను కార్మసీది ఇది యూజ్ చేస్తాను అనమాట. రోల్ ఆన్స్. ఇది కార్మసీ చాలా మంచి బ్రాండ్. రోల్ ఆన్స్లో మీరు ఏదైనా వాడాలి రోల్ ఆన్లో అనుకుంటే కార్మసీ ఈజ్ ద బెస్ట్. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి మనకి. నేనైతే ప్రెజెంట్ ఫ్రెష్ బ్లాజమ్ యూస్ చేస్తున్నా. ఇది స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా నాకు ఫ్రూటీ స్మెల్స్ అంత నచ్చవు, బట్ ఇది జస్ట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇందులో ఉన్న వేరియంట్స్ అన్నీ నేను వాడేశాను అండ్ ఇప్పుడు ఇది వాడుతున్నాను అనమాట. దీనికంటే ముందు నేను ఏం వాడానంటే స్వీట్ సమ్మర్ వాడాను దీనికంటే ముందు. ఇది కూడా చాలా బాగుంటుంది. సో కార్మసీలో రోల్ ఆన్స్ ఆర్ ద బెస్ట్. నేను ఇంకా నివ్యా వాడాను అనమాట ముందు. నివ్యా ఒక మిల్కీ టెక్స్చర్ వచ్చేది నివ్యాది, అది వాడేదాన్ని. సో నాకు అదంతా అనిపించలేదు. బట్ ఇదేంటి అంటే అక్కడ మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర ఏదైనా కొంచెం బ్లాక్నెస్ ఉన్నా ఇది కొంచెం రెడ్యూస్ చేస్తుంది అనమాట. మరి అంత రెడ్యూస్ చేయదు, నార్మల్గా కొంచెం పర్లేదు, బాగానే రెడ్యూస్ చేస్తుంది. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ నాకు చాలా ఇష్టం. ఈ స్మెల్స్ చాలా ఇష్టం అనమాట నాకు. ఇందులో అన్ని ఫ్రేగ్రెన్సెస్ బాగుంటాయి. మీరు ఏదైనా ట్రై చేయొచ్చు, కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు కార్మసీ మాత్రం నిజంగా. అండ్ దీనికంటే ఎక్కువ బాగుండేది ఏంటి అంటే నాకు బాగా ఇష్టమైంది ఏంటి అంటే ఈ స్మెల్స్ అన్నిటిలో కార్మసీలో నాకు ఫ్లోరల్ సన్సెట్ అని ఒకటి వస్తుంది. అది అయిపోయింది ప్రెజెంట్. అది చాలా బాగుంటుంది. ఎవరైనా బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ కార్మసీలో రోల్ ఆన్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి రోల్ ఆన్స్ ఖచ్చితంగా స్టాకింగ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే చాలా స్వెట్ వస్తుంది మనకి, అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా స్వెట్ వస్తుంది. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది వెడ్డింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు, ఫంక్షన్స్కి వాటికి. సో ఇలాంటివి యూజ్ చేయండి అండర్ ఆర్మ్స్కి. అండ్ అండర్ ఆర్మ్స్కి మాత్రం ఇది డెఫినెట్గా రాసుకుంటా. ప్రెజెంట్ అయితే ఇది వాడుతున్నాను నేను, కార్మీలో ఫ్రెష్ బ్లాజమ్ ఇది యూజ్ చేస్తున్నాను. దీనికంటే ముందు కార్మసీలో స్వీట్ సన్సెట్. ఇది ఎలా ఉంటుందంటే స్మెల్ మనకి వెన్నెలా, కోకోనట్
అలాంటి స్మెల్ వస్తుంది, వెనిలా వైబ్స్ అనమాట మొత్తం అలాంటి స్మెల్ వస్తుంది. ఇది కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా బిగినర్స్ అయితే ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఏం తీసుకోవాలి అర్థం కాకపోతే ఫస్ట్ ఫ్లోరల్ సన్సెట్ తీసుకోండి, అదైతే అమేజింగ్ స్మెల్, నాకు చాలా ఇష్టం అది. సారీ, నెక్స్ట్ హెయిర్కి మీరు ఎక్కువ హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారంటే నేను ఎక్కువ స్ట్రైట్ చేసుకుంటాను, ఎందుకంటే నాది బాగా రఫ్ అండ్ కర్లీగా ఉంటుంది హెయిర్. సో నేను ఎక్కువ స్ట్రైట్ చేసుకుంటాను అనమాట. సో స్ట్రైట్ చేసుకునే ముందు నేను బీ బ్లంట్ది ఇది యూస్ చేస్తాను. ఇదేంటంటే హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఇది. సో నేను ఇదైతే అప్లై చేసుకుంటాను అనమాట. ఇది కూడా బడ్జెట్లోనే వచ్చేస్తుంది, అండర్ 300 రేంజ్లోనే ఉంటుంది. నేను స్టైలింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి హీట్ ప్రొటెక్షన్ కంపల్సరీగా వాడాలి, లేదంటే హెయిర్ బ్రేక్అవుట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ హీట్ పెట్టేస్తే మనకి హెయిర్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ, మనకి హెయిర్ లాస్ కూడా ఇంకా అవుతూ ఉంటుంది. సో అందుకనే మీరు ఏదైనా స్టైలింగ్ చేసినప్పుడు డెఫినెట్గా హీట్తో స్టైల్ చేసినప్పుడు మీ హెయిర్ని డెఫినెట్గా హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ వాడండి. మీకు భయం అనుకోండి, నేను లైక్ మీరు ఇలాంటివి హెయిర్ పెడితే మీ హెయిర్ డ్యామేజ్ అవుతుందని, లేదంటే మీ హెయిర్ ఫాల్ అవుతుంది, మీకు హెయిర్ ఫాల్ అవుతుందన్న టెన్షన్ ఏమైనా ఉంటే ఇలాంటి అలోవెరా జెల్స్ ఉంటాయి కదా, ఇది అపోలోలో దొరుకుతాయి మీకు. ఇది ఎంత అంటే 100 రూపీస్ ఎంతో, ఇది అపోలోలో దొరుకుతాయి. ఫార్మసీ దాంట్లోకి వెళ్ళి ఇలాంటి ఒక హెయిర్ జెల్ తీసుకోండి. ఇది స్కిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను అప్పుడప్పుడు యూస్ చేస్తాను, హెయిర్ నాకు స్మూత్గా కావాలి అంటే ఇది యూస్ చేస్తాను అనమాట. ముందు హిమాలయ అది యూస్ చేసేది అనమాట, అది అయిపోయింది ఆ డబ్బా, అందుకనే ఇది కొనుక్కున్నాను అనమాట అలోవెరా. సో మీరు హీట్ స్టైలింగ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలాంటి హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ మీ దగ్గర లేవనుకుంటే ఇలాంటి అలోవెరా జెల్ ఉంటే ఇది అప్లై చేసుకోండి హెయిర్కి. అప్లై చేసుకొని దీని మీద స్టైలింగ్ చేసుకోండి, ఇది కూడా బాగుంటుంది. నేను ఇనిషియల్ డేస్లో నాకు అలాంటి భయమే ఉండేది, హెయిర్ ఏమైనా పోతుందేమో అని చెప్పి. సో అప్పుడు నేను ఇదే వాడాను. ఈ ఫస్ట్ అయితే నేను ఇదే తీసుకున్నాను, అపోలో లైఫ్దే ఇదే వాడాను. సో హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. బంజారాసా లేదంటే హిమాలయసా మీకు ఏది దొరికితే అది కొనుక్కోండి. అండ్ టోనర్స్కి వచ్చేటప్పటికి నేను మామా అర్త్ యూస్ చేస్తాను. నేను ఎక్కువ మామా అర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, లైక్ కాంబినేషన్ స్కిన్ కదా నాది. సో మామా అర్త్లో ప్రొడక్ట్స్ నాకు పడతాయి అనమాట. సో నాకు చేంజ్ వచ్చినట్టు అనిపిస్తుంది నేను యూస్ చేస్తే. సో అందుకని నేను ఎక్కువ మామా అర్త్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్కి ఎక్కువ మామా అర్త్ ప్రొడక్ట్సే యూస్ చేస్తాను. సో ఫేస్ టోనర్ కూడా నేను మామా అర్త్ నుంచే తీసుకున్నా, ఇది రోజ్ ఫేస్ టోనర్. ఏమైనా కావాలి అనుకుంటే మామా అర్త్లో పర్చేస్ చేసుకోండి, ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇవేమీ స్పాన్సర్డ్ కాదు, నా డబ్బులతో నేను కొనుక్కున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఫేస్ వాష్కి నేను మామా అర్త్ది రైస్ వేరియంట్ వాడతాను. సో ఇది నేను 2022 నుంచి వాడుతున్నాను అనమాట ఈ మామా అర్త్ది. నాది కాంబినేషన్ స్కిన్ అవ్వడం వల్ల మరి నా స్కిన్ ఫేస్ మీద ఉన్న స్కిన్ నాకు సెన్సిటివ్ కొంచెం. సో అందుకే నేను వేరే ప్రోడక్ట్స్ ఏవైనా ఫేస్కి లైక్ ఫేస్ వాష్ ఏదైనా యూస్ చేస్తే నాకు వెంటనే పింపుల్స్ వచ్చేసేవి అనమాట. సో నేను చాలా రోజుల వరకు నేను ఏ ఫేస్ వాష్ యూస్ చేసేదాన్ని కాదు, జస్ట్ సోప్సే పెట్టేదాన్ని ఫేస్కి. నాకు సోప్ పెట్టినప్పుడు పింపుల్స్ వచ్చేవి కదా, ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ ఏదైనా ఫేస్ వాష్ వాడితే మాత్రం వేరేది నాకు పింపుల్స్ వచ్చేసేవి అనమాట. సో అందుకని నేను స్టాప్ చేశాను. తర్వాత నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు, ఈ మామా అర్త్ రైస్ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయండి. 2022లో అనుకుంటా నేను స్టార్ట్ చేశాను ఇది యూస్ చేయడం. ఇప్పటికీ నేను ఇదే యూస్ చేస్తాను, ఇంక ఏది యూస్ చేసినా నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పటికీ కూడా నేను ఇది ఒక్కటే, నాకు ఇందులో అయితే రైస్ వాటర్ అండ్ నియాసిన్మైడ్ రెండే ఉంటాయి. సో నాకు ఇది వాడిన తర్వాత నా ఫేస్ బ్రైట్ అయ్యింది అండ్ డల్నెస్ పోయింది. మెయిన్ నాకు ఇక్కడ ఈ ఏరియాస్లో బ్లాక్గా ఉంటుంది, ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర కూడా నాకు కొంచెం బ్లాక్గా ఉండేదన్నమాట. అండ్ నా ఫేస్ కూడా బ్రైట్ అయ్యింది ఇది వాడడం వల్ల. సో అందుకే అప్పటి నుంచి నేను ఇది ఒక్క ఫేస్ వాషే వాడుతున్నాను. అండ్ మీకు ఇంకొకటి ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే నేను ఈ లోటస్ వైట్ గ్లో ఉంటుంది తీసుకోండి. ఇది నాది కాదు, మా వదిన వాడతారు, ఇది అంత బాగుంటుంది. ఎందుకంటే మా వదిన వాడుతున్నప్పుడు నేను చూశాను కదా, తనకైతే బాగా సూట్ అయింది. తనకు కూడా ఫేస్ అంతా పింపుల్స్ ఉండేవన్నమాట. సో ఇదే యూస్ చేస్తుంది తను. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఈ లోటస్ది వైట్ గ్లో ట్రై చేయండి. నేను ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అండ్ ఇవే నేను రెగ్యులర్గా స్టాకింగ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. సో అంతే ఈ వీడియో, and I will see you in my next vlog. Bye.